సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అండి. సో ఏబీసీ ప్రొడక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామాగా మన ముందుకు వస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారని చెప్పొచ్చు. డైరెక్టర్ మణికంఠ రాజేంద్ర బాబు గారు. గట్టిగా చప్పట్లు డెబ్యూ డైరెక్టర్ గారికి. సో కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. ఆ డెబ్యూ డైరెక్టర్ గా మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అది కూడా ఒక ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. కంగ్రాచులేషన్. అండ్ ఈ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్స్ అనిపల్లి భాస్కరాచారి గారు. కంగ్రాచులేషన్స్ అండి భాస్కరాచారి గారు. అండ్ ఇంకా మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే డిఓపి, డైరెక్టర్, ఎడిటర్ కూడా మన డైరెక్టర్ గారు అనమాట. మరొకసారి గట్టిగా చప్పట్లు. మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ తోనే. అండ్ అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా మంచిగా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. కంగ్రాచులేషన్స్. సో ఈ ఫిల్మ్ కి మంచి మ్యూజిక్ అందించారు డ్రమ్స్ రాము గారు. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఫిలిం తో మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఫిలిం కి చీఫ్ గెస్ట్ గా వచ్చేసారు కాదంబరి కిరణ్ గారు. హార్టియస్ట్ వెల్కమ్ సార్. గట్టిగా చెప్పండి. హార్టియస్ట్ వెల్కమ్ సార్. మీరు రోజు ఇక్కడ ఉండడం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టీం ని విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్. అలాగే ప్రొడ్యూసర్ సాయి వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అలాగే వేణు మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. శ్రీనివాసాచారి గారు, థ్యాంక్ యూ అండి. అలాగే పిడిఆర్ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మరొక ప్రొడ్యూసర్ బాలీవుడ్ నుంచి వచ్చారు సోహాని జీ. థ్యాంక్ యూ సో మచ్ సోహాని జీ. సో బాలీవుడ్ యాక్టర్ భూషణ్ పటియాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అలాగే డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆర్టిస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మన టీజరు, ట్రైలరు అలాగే సాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ట్రైలర్ చూసేసాము, సాంగ్స్ చూసేసాము, టీమ్ ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. సో కెప్టెన్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ మణికంఠ రాజేంద్ర బాబు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించేద్దాం. సో డెబ్యూ డైరెక్టర్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. తప్పకుండా ఈ సినిమా ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ అనిపల్లి భాస్కరాచారి గారు. సో యాక్టర్ గా కూడా పరిచయం అవుతున్నారు. ఆల్మోస్ట్ సాంగ్ లో చూసాము, ట్రైలర్ లో చూసాము. కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ప్రొడ్యూసర్ గా మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఐ రిక్వెస్ట్ ఈ రోజు చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు కాదంబరి కిరణ్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేద్దాం కాదంబరి కిరణ్ గారు. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. ఓకే. నమస్కారం. ఇక్కడికి వచ్చిన నాతోటి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలు. విధాత సినిమా గురించి చెప్పాలంటే దాంట్లోనే ఉంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచమ. కర్మ చేసేంత వరకే మన డ్యూటీ. ఆ తర్వాత భగవంతుడు ఏం చేయాలో చేస్తాడు. ఇదే అది. ఎక్కువ మాట్లాడలేను. పెద్దలు దీని గురించి చెప్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా సో ఈ సినిమాతో మరిన్ని హిట్లు కొడతారు. ఫస్ట్ ఫంక్షన్ ఇది దయచేసి క్షమించండి తప్పులైతే. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వచ్చిన అందరి వారికి కూడా. నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ గారు బాగా నిజం చెప్పమంటారా లేదండి? ఓకే సార్. అవును సార్, అవును. అంటే ఖర్చు విషయంలో బాగా చూసుకొని జాగ్రత్తగా చేయమన్నారు. అవకాశం ఇచ్చారు. ఫస్ట్ అవకాశం నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా అంటే మధ్యలో దూరి ఏమండి అన్నారు. అనగానే పక్కన అన్నా. నేను కట్ చేస్తే నెక్స్ట్ డే ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చి సార్ మీతో సినిమా చేయాలన్నారు. అది షాక్ అయ్యాను. మా ఊర్లో అది కూడా. ఇక్కడ ఎంతో ప్రయత్నాలు చేశాను కానీ దేవుడు కరుణించలేదు. బట్ మా ఊర్లో నాకు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది. సో మూవీ స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ హెల్ప్ చేశారు.
ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా తనే సాల్వ్ చేశాడు. ఇంకో ఇన్ఫాక్ట్ ఏంటంటే యాక్టర్ తనే కాబట్టి తను ఆఖరికి మీరు చూసారు ట్రైలర్‌లో అంటే లోయెస్ట్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్‌కి వెళ్ళాలని తను ఇచ్చిన కాన్సెప్ట్. సో, ఆ లోయెస్ట్ స్టేజ్ అప్పుడు పాపం ఒక రోజంతా అన్నం తినకుండా ఏదో అది యాదృచ్ఛికంగా జరిగింది. సో, ఎండలో నిలిచి ఆ ట్యాన్ ఇంకా బాగా సో, అంతా చేశారు. సో, రియలీ అప్రిషియేట్ టు మై ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆల్సో. సో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. తప్పకుండా ఇప్పుడు సభకు నమస్కారం. ఆల్ టైమ్ లయన్, రియల్ లైఫ్ ఆల్సో లయన్. ఇప్పుడు కూడా ఇంకో లయన్ వస్తుంది, ఎంటర్ అవుతుంది. సో థ్యాంక్ యూ. సభకు నమస్కారం మీడియా వారందరికీ. మరి ఈనాడు విధాత సిడి రిలీజ్, ఆడియో అండ్ సాంగ్స్ రిలీజ్. విధాత మా ముఖ్య అతిథిగా నేను సైతం అని వందలాది మంది కళాకారులకి నిత్యం సర్వీస్లో ఉన్న మా బ్రదర్ కాదంబరి కిరణ్ కుమార్ గారు. ఆయన ఎప్పుడు చూసినా నేనున్నాను అని ఇండస్ట్రీలో కంకణం కట్టుకున్నాడు. అలాగే సహాయం చేస్తున్నాడు అందరికీ. అలాగే ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా హ్యాపీగా. రాడు కిరణ్ చాలా వరకు ఎప్పుడు పిలిచినా ఏదో బిజీ ఎక్కడో వెళ్ళాలి, సేవ చేయాలంటుంటాడు. బట్ ఇలా విధాత కోసం వచ్చేసాడు. నైస్. మరి నిర్మాత భాస్కరాచారి గారు, డైరెక్టర్ మణికంఠ రాజేంద్ర, అదేవిధంగా గెస్ట్లందరికీ. ముఖ్యంగా నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు. కారణం ఏంటి అంటే, ఎప్పుడు కూడా దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఇలా నిర్మాత ఇవి ఉంటాయి. కానీ ఈరోజు వెరైటీ ఏంటంటే మా రాజేంద్రలో స్పెషల్ కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్. ఇస్ ఎక్స్ట్రాడినరీ. సినిమా ఇండస్ట్రీకి ప్రాణం ఈ మూడు ఇంపార్టెంట్. ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్నవాడు డైరెక్షన్ చేస్తే అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఎడిటింగ్లో ఏమయ్యాలో కావాలి. బట్ ఇంకా కెమెరామెన్ అయితే అద్భుతంగా ఫ్రేమ్ కూడా పెట్టుకోగలడు. అంటే టెక్నికల్గా సినిమాని చేయడానికి ఈజీ అయింది. ఒక కెమెరామెన్ డైరెక్షన్ చేయడం, ఎడిటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎడిటింగ్ షూట్లో కూర్చున్నప్పుడు వేస్టేజ్ తగ్గుతుంది. కన్ఫ్యూజ్ అవుతుంటారు. కూర్చున్నప్పుడు డిఓపి అడుగుతాడు, ఏంటి ఇక్కడ, ఏంటి ఏం రావాలి, ఏంటి అది అంటే, నాకు ఇలా కావాలని ఈయన చెప్తాడు. డైరెక్టర్ వచ్చి చెప్తాడు. ఈ ముగ్గురు చేస్తానికి మళ్ళీ ముగ్గురు అసిస్టెంట్లు ఉంటారు. అంటే 6-8 మంది చేసే పని ఒక టెక్నికల్ మైండ్తో చేయడం అనేది ఇక్కడ స్పెషల్ నాకు అనిపించింది. ఎక్స్ట్రాడనరీ. ఎందుకంటే నేను అంటే ఎక్కువ ఎడిటింగ్, డైరెక్షన్ చూశాను, కెమెరా, డైరెక్టర్ చూశాను. బట్ ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా నువ్వే చేసినావు. సో టెక్నికల్గా చాలా బాగుంది మూవీ. భాస్కరాచారి గారు మరి ఫస్ట్ సినిమాకే మంచి టెక్నీషియన్ తోటి వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్, వెల్కమ్. తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడు కొత్త నిర్మాతలను ఆహ్వానిస్తూనే ఉంటుంది. కొత్త అభిరుచులతో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కలకల్లాడుతుంటుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి 100 మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇయర్లీ సెన్సార్ బోర్డు మెంబర్ కూడా ఇక్కడ ఉన్నారు కూడా చెప్తాను నేను. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్ నేను చేశాను మెంబర్, సెన్సార్ బోర్డు మెంబర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇయర్ 750 సినిమాలు సెన్సార్ అవుతాయి. అంటే స్టార్ట్ అయిన సినిమాలు 2000 అనుకోండి, అందులో ఆగిపోయిన సినిమాలు అవన్నీ వదిలేస్తే సెన్సార్ అయిన సినిమాలే 750 పర్ ఇయర్. లాస్ట్ ఇయర్ 23, 24 కూడా 700 to 800 తెలుగు. హిందీ లెవెల్, హిందీకి మనకు 100 సినిమాలే తేడా. ఆ క్యాల్కులేషన్లో 700-800 సినిమాలు పర్ ఇయర్ ఉంటే, అందులో చిన్న సినిమాలు 750 సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి. ఒక ఎవరేజ్ పెద్ద సినిమాలు అనుకున్నది ఒకటి, పెద్ద టాప్ అంటే అవి ఒక 12 సినిమాలు, నెలకు 1-2 వస్తాయి కదా, 25. అంటే 75 సినిమాలు పెద్ద సినిమాలు అయితే 700 సినిమాలు చిన్న సినిమాలు. ఈ 700 సినిమాలు చిన్న సినిమాలు అనేది రాకపోతే సినిమా పరిశ్రమే లేదు. సో అలాగా ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎలా వస్తారు? చాలా కష్టం.
సో అలాగే ఇలాంటి ఒక సినిమా అభిరుచితో వచ్చే నిర్మాతకి మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అంటే ఇంతకు ముందు వేరండి, ఇప్పుడు వేరండి. సినిమా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ అవుతుంది. 500 కోట్ల సినిమా కూడా సినిమాకి జనం రావడం లేదు. కారణం ఏంటంటే కంటెంట్ లేకుండా సినిమాలు తీయడం. అదే కంటెంట్ ఉందనుకోండి, సినిమాకి ఎన్ని కోట్లు పెట్టిరనే అనవసరం, సినిమాకి జనం వస్తుంది. అలాగే అలాంటి కోవలో ఈ విధాత అనే సినిమా అనే కాన్సెప్ట్ చూశాను. ఒక పల్లెటూరు నుంచి ఒక నార్మల్ ఒక పర్సన్ ఒక స్థాయికి వచ్చేది ఎలాగా అనేది ఈ కాన్సెప్ట్ చూపిస్తుంది భాస్కరాచార్య గారు. ఒక అభిరుచితో ఆయనకు ఆ విలేజ్లోనే అవకాశం దొరికి మరి దీంట్లో మ్యూజిక్ కూడా చాలా డ్రమ్స్ రాము చాలా బాగా చేసినాం. నేను ఫస్ట్ ట్రైలర్ చూడగానే అనుకున్నా, చూసాక టైటిల్ చూసినాక రాము చాలా బాగా చేసినాం. ఆకెళ్ళ మీరు నటించిరా, మీరు గెస్ట్గా వచ్చారు. సో మా కాదంబరి గారు ఏమైనా చేశారు, మరి ఈయన తోటి సెకండ్ సినిమా చేయాలి అదేనా అంటే సినిమా ప్రమోషన్ చేస్తున్నా అన్న ప్రసాద్ రెడ్డి గారు, అదే విధంగా మరి చేసిన అందరూ మరి ఇప్పుడే వచ్చేసారు దైవజ్ఞ శర్మ గారు, ఆయనతో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం. వేణుమాధవ్ గారు, కరి వేణుమాధవ్ గారు, మా కస్తూరి ఎటువైనా లేడు, కనిపిస్తలేడు, లేదు వెళ్ళిపోయాడు, అలా ప్రొడ్యూసర్ హిందీ ప్రొడ్యూసర్తో వెళ్ళిపోయాడు. సో చాలా బాగుందండి కాన్సెప్ట్, కానీ ఇది కూడా బాగుంది. సినిమా మంచి పేరు వస్తుంది, డైరెక్టర్కి మంచి పేరు వచ్చి ఈ సినిమాకి అందరికీ అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలో చేసిన విలన్స్ కనిపిస్తున్నారు, ఆయన బాగా చేశారు విలన్. కొత్త కొత్త పర్సన్ ఇంతకుముందు ఏమైనా చేశారా? స్టేజ్ ఆర్టిస్ట్, అందుకోసం అంత బాగా చేశారు. చాలా బాగుంది, గుడ్. మీ ఇన్స్పెక్టర్ ఉన్నట్టుంది మీరు, ఆయన దినకర్ ఏదో ఉంది అందులో పేరు. సేమ్ మీ పేరు వేసుకున్నారా? ఓ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా యూనిట్ అందరికి, మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి టెక్నీషియన్ అందరికి మంచి పేరు రావాలి. మేము కూడా మీకు తోడుగా నీడగా ఏ అవసరం ఉన్నా మేము ఉంటామని మరొకసారి తెలియజేస్తూ నిర్మాత గారికి, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక 600 సినిమాల్ని బ్యాక్ బోన్గా 10 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. నేను ఆడియో ఫంక్షన్ కానీ, స్పాన్సర్ చేయడం కానీ, రిలీజింగ్లో కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు నేనే నా సినిమానే పాన్ ఇండియా సినిమా చేస్తున్న జయహో రామానుజ అని, ఇందులో 11 పాత్రలు చేశాను. పౌరాణికంలో ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారు 5 పాత్రలు పౌరాణికం చేశారు. బట్ కమలాసన్ గారు సోషల్ పాత్రలు 10 చేశారు. బట్ నేను పౌరాణికంలో 11 పాత్రలతో ప్రపంచ రికార్డు కొడుతున్నాం. అది కూడా త్వరలో రాబోతుంది అందరి ఆశీస్సులతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సైతం అంటూ కోవిడ్ టైంలో కూడా మనం సైతం అనే బ్యానర్ తో ఆర్టిస్టులను, సినిమాకి సంబంధించి ఆర్టిస్టులందరికీ కూడా ఎన్నో రకాలుగా సోషల్ సర్వీస్ చేస్తూ వాళ్ళకు గ్రాసరీస్ అందిస్తూ మనం సైతం అంటూ తన బ్యానర్ నుంచి ఎంతో కొంత తనకు తోచినంత సహాయం అందిస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, తన దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా మనం సైతం అనే బ్యానర్ నుంచి సహాయాన్ని అందించడానికి 24/7 అవైలబుల్ గా ఉంటారు. సో అందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇండస్ట్రీ పర్సన్ ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడం వల్ల ఇంకా నలుగురు ముందుకొచ్చి ఒక నలుగురికి హెల్ప్ చేసే దిశగా అడుగులు అయితే పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో ఓవర్ టు యు సార్. ఏబిసి ప్రొడక్షన్స్ విధాత టీం అందరికీ శుభాకాంక్షలు. భాస్కరాచార్య గారు, మా బాబు మణికంఠ బాబు అద్భుతం, డ్రమ్స్ రాము, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ, మా విలన్ గారు దినకర్, అందరికీ శుభాకాంక్షలు. సమాజంలో పేదవాణ్ణి పట్టించుకోకపోయినా, చిన్నవాణ్ణి చదించిన, బలహీనుల్ని తొక్కడానికి ట్రై చేసిన విప్లవం పుడుతుంది. ఆ విప్లవం రాసేది విధాత, ఆ దుర్మార్గుల్ని తుదముట్టించేది విధాత. నిజంగా ఈ టైటిల్ చాలా మంచి టైటిల్ సార్, చాలా మంచి టైటిల్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. నక్సలిజం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ చిన్నవాడిని, బలహీనుని తొక్కడమే, అన్యాయాన్ని ఎదిరించడమే. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్, ఇది
చిన్న సినిమాగా మొదలైందేమో కానీ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం నాకు. మన తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రులు కూడా చిన్న సినిమాలను ఎక్కువగా ప్రోత్సహించడానికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను మా సోదరులు మా నాయకులు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయండి సార్. చిన్న సినిమాల్ని భుజాన్ని వేసుకునే మీ ప్రభుత్వాలు దాన్ని నిలబెడితే చాలా ఫైట్ ఇస్తాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఫుడ్ పెడతాయి, చాలా మందిని నిలబెడతాయి. బోల్డంత టాలెంట్ రాజేంద్ర మామూలు టాలెంట్ కాదు. మణికంఠ రాజు ఎంత బాగా చేశారు. వాడు డ్రమ్స్ రాము అంటే ఈ టాలెంట్ ఎక్కడి నుంచి, దానికి చిన్న సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ ప్రభుత్వాల నుంచే రావాలి. మన మధ్యలో మీడియానే మనకు విధాత. ప్రేక్షకుడి కంటే ముందు ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్లే విధాత మీడియా. మీరు ఇలాంటి చిన్న సినిమాల్ని మీ బిడ్డగా, మీ సినిమాగా, మీ పార్ట్గా, మీ లైఫ్ పార్ట్గా దాన్ని సమాజంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళమని నేను వేడుకుంటూ, ఇలాంటి మంచి సినిమాలు మంచి స్థాయిలో, మంచి స్థాయిలో ఉండటం వల్ల చాలా టాలెంట్ మళ్ళీ మనకి ఈ ప్రజ్వలిస్తుందని నమ్ముతూ, ఆల్ ది వెరీ బెస్ట్ విధాత టీం. నాకు ఒక కంప్లైంట్ ఉంది, నాది తప్పైతే మన్నించాలి. నిర్మాతలు, దర్శకుడే. ఎందుకంటే విలన్ వేషం వేశారు అన్నగారు ఇక్కడ. ఈయన డ్రెస్ లో నాకు ఎందుకనో, నేను అయ్యప్ప భక్తుడిని, అయ్యప్ప ఏమో అని భయం వేసింది. ఒకవేళ అయ్యో అది ఉంటే మీరు ప్రస్పరంగా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ భక్తులను కూడా మనం దూరం చేసుకోకూడదు. కాబట్టి అలాంటిది లేదు అనేనా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒకటి నా రిక్వెస్ట్. ప్లీజ్ నా రిక్వెస్ట్ నాన్న, నేను తమ్ముడు కాబట్టి చిన్న జిజ్ఞాసతోటి మనం వెళ్తూ ఉంటాం. కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఒకసారి కమిట్ అయిన తర్వాత సినిమాకి అదే చేయాలి కాబట్టి ఒకవేళ అదైతే మాత్రం దయచేసి చిన్న రెక్టిఫికేషన్ చేయమని నా రిక్వెస్ట్. యాక్చువల్గా అయ్యప్ప భక్తుడే తగిన ఈ టవలు ఇదంతా ఉంటుంది. అది కాదు యాక్చువల్గా. అదే దట్స్ ఆల్. అది అయితే నేను కూడా భక్తున్నే కాబట్టి బాధపడతాను అని చెప్తాను. అది అవ్వకపోతే ఆల్ ది వెరీ బెస్ట్. సో పెద్దలందరికీ మరొకసారి నమస్తే తెలియజేసుకుంటూ, దైవజ్ఞ శర్మ గారి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు. మా వేణుమాధవ్ అన్న అయితే నాకు ఎంత సపోర్ట్ అంటే ఈ ఇండస్ట్రీలో, సమాజంలో కూడా చిన్నవాళ్ళ గురించి, పేదవాళ్ళ గురించి నేను చేసే పోరాటము, ఆరాటం దానికి ఎప్పుడు విన్నంటే నిలబడే కర్రి వేణుమాధవ్ అన్న కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి సెలవు. సే లవ్, ఐ బిలీవ్ సర్వీస్ ఇస్ గాడ్. అంతే. సర్వీస్ ఇస్ గాడ్. టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. పోయే లోపల సర్వీస్ చేద్దాం. సెలవు. రోజున ఏబీసీ బ్యానర్ మీద మరి నా మిత్రుడు, అఖిల భారతీయ స్వర్ణకారుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి గారు నటించి నిర్మించిన చిత్రం విధాత. దీని ట్రైలర్ లాంచింగ్ కి ఇచ్చేసినటువంటి నా మిత్రుడు మరి కాదంబరి కిరణ్ గారికి, పెద్దల దైవజ్ఞ శర్మ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒక ఉద్యమ నాయకుడిని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జిని, మరి పొలిటీషియన్ గా మీడియా డిబేటర్ని, తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని. సినిమా వాటితో నాకు గత 15 సంవత్సరాలుగా మరి వాళ్ళ అందరితో, అనిల్ దగ్గర నుంచి అందరితో నాకు స్నేహం ఉంది. నేనేం చెప్తానంటే, నిజం చెప్తే రోజు మెరుస్తాం, అబద్ధం చెప్తే ఒక రోజు 2 రోజులు మెరుస్తాం. మనం ఎవరి జీవితాలైనా నిజం చెప్తే మాత్రమే మనం ఈ ప్రజల్లో ఉండగలుగుతాం కాబట్టి సినిమా కళామ తల్లి మీద ఒక మమకారంతో, ప్రేమతోటి మిత్రుడు ఒక మంచి సినిమాని మరి నటించి నిర్మించడానికి ఎంతో ప్రయాసగా ముందుకు వచ్చి, ఈ సినిమా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. పెద్ద సినిమాలు బుల్లెట్ వేసుకొని వెళ్తుంటే చిన్న సినిమాలు కనీసం సైకిల్ మీద కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉంది. 3 కోట్ల రూపాయలతో పబ్లిసిటీ చేస్తేనే సినిమాకి ఫంక్షన్లు పిలవండి అనేటువంటి సినిమా పెద్దలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఈ రోజున సినీ ఫీల్డ్ లో. అందుకనే కళ ఎవరి సొత్తు కాదు. పాలమ్ముకొని వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు మరి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అయ్యారు. మరి సామాన్యుడైనటువంటి చిరంజీవి కొణిదెల వరప్రసాద్ గారు చిరంజీవిగా మారారు. అవకాశాలనేవి మీరు పడ్డ కష్టానికి తగ్గట్టుగా
మీరు చేసే పని తగ్గట్టుగా ఎప్పుడు కూడా ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది సినిమా కళమ్మ దగ్గర. ఆ కళకి ఎవరైతే ముక్తులై ముందుకు వెళతారో వాళ్ళనే సక్సెస్ వరిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సినిమా కూడా వీటన్నిటిని దాటుకొని ముందుకు వచ్చి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే ఇందాక చెప్పాడు, మనం సైతం దాంట్లో ఇది చేస్తా ఉంటే సమస్య నాతో పని, సుఖంగా ఉన్నోడికి ఎవరికి నాతో పని లేదు. ఎందుకంటే 1,62,000 కుటుంబాలకి నేను అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా 10 సంవత్సరాలు. స్వర్ణకారులకి అంటే గోల్డ్. నేను ముందు చూపుతో ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయలు పెట్టి ముద్రా ప్రధానమంత్రి లోను 100 గ్రాముల బంగారం బిస్కెట్ 3,100 కుటుంబాలకు ఇప్పిస్తే ఇవాళ 13 లక్షల రూపాయలు. అంటే 3 రెట్లు బ్యాంకుతో డబ్బులు తీసుకున్న బంగారం ఇవాళ వర్కర్కి లాభం అయ్యి మరి ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. అందుకనే నాయకుడు అనేవాడు కూడా, సినిమాలు నడిపేవాడు కూడా ముందు చూపుతో ఈ సమాజానికి పనికొచ్చేటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే సమాజం అభివృద్ధిలోకి వస్తుంది. నేను ఒకటే చెప్తా, 4th ఎస్టేట్ ని ఒక్కదానికి సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి అని చెప్తాను నేను ప్రతిసారి. 2 అక్కడ మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా. మీడియా వాళ్ళు ఇవాళ ఎండలో కెమెరామ్యాన్ దగ్గర నుంచి, జర్నలిస్ట్ దగ్గర నుంచి అనేక మంది బాగా పనిచేస్తా ఉంటే కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు, సొంత ఇళ్ళు కానీ, మరి స్కూళ్ళల్లో కానీ ఇటువంటివి కూడా కల్పించలేకపోతా ఉన్నాయి ప్రభుత్వం. దయచేసి మీడియాని నడిపితే ఈ మీడియా సమాజాన్ని మొత్తం మంచిగా నడుపుతుందని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వేణుమాధవ్ గారు. చాలా క్లుప్త సుందరంగా 2 మాటలు. గౌరవ పెద్దలు భాస్కరాచారి గారు నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి యాక్టర్గా ఆవిష్కరింపబడ్డందుకు ఒకసారి భాస్కరాచారి గారిని చప్పటి ద్వారా అభినందించాల్సిన అక్కినేని నాగేశ్వరరావు గారిని అంతరాత్మ మా కాదంబరి వారు గౌరవ పెద్దలు, వారిని కూడా చప్పటి ద్వారా అభినందించారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మా కాదంబరి కిరణ్ కుమార్ గారు. 40 సంవత్సరాల నుంచి 81 నుంచి పరిశ్రమతో కానుబంధం ఉంది. ఒక మంచి సినిమా సామాజిక చైతన్యానికి కారణమవుతుంది. వాడు అద్భుతంగా అన్నారు, సామాన్యుడికి న్యాయం జరగకపోతే విప్లవం వస్తుంది, యోగ్యత ఉన్న వాడికి సముచిత స్థానం రాకపోతే ఉద్యమం వస్తుంది, సమాజంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది, బాగా చదువుకున్న వాడికి సముచితమైన ఉద్యోగం లేకపోతే కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం. ఇలాంటి కర్రేవారి లాంటి నాయకులు వచ్చేసి సామాన్యుడికి జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి మా విశాలమైన భారతదేశంలో సామాన్యుడికి న్యాయం జరగాలని విధాత అని మంచి పేరు పెట్టారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహో మతే సంగోస్వ కర్మణి. మనం మంచి కర్మ చేద్దాం, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యేది. ఆ రకంగా మనం ఉద్ధరించుకోవాలి, పొడుగు వాడికి సహాయం చేసే పని చేయాలి. ఇది సత్కార సభ కాదు మా కిరణ్ కుమార్ గారి, కానీ ఆయన పెద్ద డబ్బున్నవాడు కాదు, పెద్ద మనసుతోటి కరోనా సమయంలో చాలా దాతృత్వం చేయకొట్టాలి మా అభినందించి. పరిశ్రమలో ఉండే పెద్దలందరికీ కూడా ఒక మనసులోని మనసుగా ఆవిష్కరింప వ్యక్తి కాదంబరి కిరణ్ కుమార్ రావటం, వెంకట్ గారు రావటం, ముఖ్యంగా నాకు ఆత్మీయ మిత్రులు బీసీ సంక్షేమానికి సమున్నతమైన న్యాయం చేసినటువంటి మా బీసీ ఉద్యమ నాయకులు వారు రావటం, భాస్కర్, చాలా మంది నా దర్శకుడికి నిర్మాతకు నేను అభినందన ఆశీర్వాదం తెలియజేస్తూ, ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ సాయం చేయాలి. చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కుగా ఉండాలి ప్రభుత్వాలు, అంతే కదా కిరణ్ కుమార్ గారు? చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కుగా ఉన్నట్టయితే, చేయుతో అందించినట్టయితే నేను నడవలేదు, ఎవరైనా ఒక ఆశ్రయం ఇస్తే ఒక అడుగు ముందుకు వచ్చే అవకాశం ఉంది. చిన్న నిర్మాతలకు సంపూర్ణమైన సమాజ సహకారం, ప్రభుత్వ సహకారం ఉన్నట్టయితే ఒక మంచి సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ భాస్కరాచారి గారు కూడా ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ తోటి సమాజంలో చైతన్యం రావాలని ఇలాంటి సాహసం చేశాడు. నిర్మాత చాలా కష్టమైనటువంటి, డబ్బుతో కాదు, వివిధ ఫ్యాక్టర్స్ వాళ్ళందరినీ సమీకరించాలి, వండాలి, వడ్డించాలి, మెప్పించాలి. ఇది నిర్మాత లక్షణం. వడ్డించే పని ఉండాలి, వడ్డన చేసి మెప్పించే ఇంతమందిని సమీకరించి సంపూర్ణ నిండైనటువంటి తాంబూలంలాగా విధాత అనే పేరుతో అందించినటువంటి గౌరవ పెద్దలు భాస్కరాచారి గారిని అభినందిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా యాక్ట్ చేసిన నటీనటులను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ఓంకార పంచరషుకి ఉపనిషద్ ఉద్యాన కీర్తి కలగంఠి ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరి. శుభం భవతు. వేదిక మీద ఆశీర్లైన అతిథులందరికీ మా విధాత టీం తరపున ఒక చిరు సత్కారం అందించవలసిందిగా మా ప్రొడ్యూసర్ భాస్కరాచారిని, డైరెక్టర్ మణికంఠ
రాజేంద్ర గారిని కోరుతున్నాం. నవీన్ వేదికను అలంకరించిన అతిథులకు రాజేంద్ర నువ్వు సార్ నేను ఈ కార్యక్రమాన్ని రావడానికి మా కనుక మిత్రుడు సమాజ సేవలో ముందు మా రాజుగారి గౌరవ పెద్ద రాజుగారిని కూడా ఒకసారి చెప్పడం ద్వారా అభినందించగలుగుతున్నాం. వీలైతే రాజుగారిని కూడా వేదిక ఆహ్వానిస్తుంది. Like, share and subscribe LG TV. Thank you. LG TV की लाइक शेयर सब्सक्राइब चाहिए. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.